ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 8వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 5 తర్వాత వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, జనవరి 8వ తేదీన బుధవారం రోజు సాయంత్రం 5 తర్వాత వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి వివరాలు అన్ని ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఆలోచనతో అడుగు ముందుకు వేస్తారు. వీరిలో ఎక్కువగా తొందరపాటుతనం అనేది మనకు కనిపించదు. అలాగే కుంభరాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే 1-4 సార్లు ఆలోచిస్తారు. అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఏకపక్ష నిర్ణయాలు మీకు లాభదాయకమైన ఫలితాలను ఇవ్వవు. ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని, అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. అలాగే కుంభరాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ చూపించరు. అంటే ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకుని జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నిజాయితీ గల వ్యక్తులతోనే మీరు స్నేహం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. నిజాయితీ లేని వ్యక్తులతో మీరు స్నేహం చేసినా కానీ, లేకపోతే మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేసే వ్యక్తులతో, మీకు ఏదైనా అభివృద్ధి కలిగినప్పుడు మిమ్మల్ని చూసి జలస్గా ఫీల్ అయ్యే వ్యక్తులతో అస్సలు స్నేహం చేయకూడదు. అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. మన స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు మన జీవితంలో మనం అంతలం ఎక్కటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన పక్కనే ఉంటూ మనల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మనం కనుక స్నేహం చేశామంటే ఖచ్చితంగా మన జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. నిరుత్సాహపరిచే వ్యక్తులు మన జీవితంలో ఉన్నట్లయితే వారి వల్ల మనం ఏ పని కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతాం. ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతాం. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా పాటించాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 8వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూస్తే, సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో శుభయోగం రాబోతుందనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఏదైతే పనిని మీరు పూర్తి చేయాలి అనుకున్నా కానీ పూర్తి చేయలేకపోతున్నారో ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు మీకు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పని పూర్తి చేయటంలో మీరు చాలా కాలంగా జాప్యం చేస్తున్నారు. అలాగే పరిస్థితులు అనుకూలించటం లేదు, ఎవరి సపోర్ట్ మీకు లభించటం లేదు. అయితే ఈ సమయంలో పూర్తి చేస్తారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే ఈ యొక్క పని ఎలా పూర్తి చేయాలి అనే విషయంపై మీకు అవగాహన కూడా పెరుగుతుంది. అంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ పని ఏ విధంగా పూర్తి చేయాలి అనే అవగాహన కూడా మీకు పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అంటే అది మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది.
అలాగే కుంభరాశి వారు ఈ సమయంలో వారి యొక్క కెరియర్ కి సంబంధించి, లేకపోతే కనుక మీ యొక్క వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, లేకపోతే ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్కరికి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. అలాగే భిన్నమైన కోరికలు వ్యక్తులు కలిగి ఉంటారు. అంటే అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు, అందరి పరిస్థితులు కూడా ఒకే రకంగా ఉండవు. కాబట్టి మీ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ పని చేస్తున్నారు, ఏ వృత్తి చేస్తున్నారు, అలాగే ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు, దానిపై మీ యొక్క శుభవార్తలు అనేవి కూడా ఆధారపడి ఉంటాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి, ఉద్యోగ జీవితంలో అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, వ్యాపార జీవితంలో మీరు వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దాని గురించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఈ యొక్క గుడ్ న్యూస్ కోసం మీరు ఎదురు చూశారు. ఇదివరకు ఎప్పుడు కూడా రిజల్ట్ మీరు అనుకున్నట్లుగా రాలేదు. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు రిజల్ట్ రాబోతుంది. అది కూడా మీరు అనుకున్నట్లుగా రాబోతుంది. ఇది మీకు చాలా శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి యొక్క జనవరి 8వ తేదీ బుధవారం అనేది చాలా కీలకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు శుభయోగాన్ని పొందుకుంటారు. శుభ ఫలితాలు మీ యొక్క లైఫ్ లో రాబోతున్నాయి. అంటే రోజు ఉదయం నుండి సాధారణంగా సమయం గడిచిపోయినప్పటికీ సాయంత్రం తర్వాత మాత్రం మీ యొక్క లైఫ్ లో ఏదో ఒక గుడ్ న్యూస్ ని, అంటే మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వింటారు. అలాగే గృహిణులు కూడా, అంటే మీరు ఇంటి బాధ్యతలు స్వీకరించినటువంటి మహిళలైతే కనుక మీరు కూడా మీ యొక్క కుటుంబానికి సంబంధించి, మీ యొక్క సంతానానికి సంబంధించి, లేదా మీ యొక్క భర్తకు సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి జనవరి 8వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత శుభదాయకమైన సమయం. కాబట్టి వారి యొక్క లైఫ్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక సన్నిహితుడిని కానీ సన్నిహితురాల్ని కానీ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా మీకు స్టడీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఏ విధంగా మీ యొక్క ఉపాధ్యాయులతో చర్చించాలో, వారి యొక్క గైడెన్స్ ని ఏ విధంగా పొందుకోవాలో అర్థం కాక మీరు సతమతమవుతున్నారు. ఈ రోజు ధైర్యం చేసి మీ యొక్క ఉపాధ్యాయులతో మీరు మాట్లాడతారు. వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మంచి గైడెన్స్ ని కూడా వారు మీకు అందిస్తారు. ఈ విధంగా ఈ రోజు దినఫలాలు చాలా వరకు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్లుగానే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల కంటే బయటి వ్యక్తులకి ప్రిఫరెన్స్ ఇవ్వటం మానుకోవాలి. అంటే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కాబట్టి మీరు బయటి వ్యక్తుల కోసం కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో ఎటువంటి విభేదాలు రాకుండా, వారి మనసును ఒప్పించకుండా మీరు చేయాలి అనుకున్న పనులు చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క జీవితం, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. లేకపోతే లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆలయానికి వెళ్లిన ప్రతిసారి శని భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించకూడదు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క దినఫలాలు జనవరి 8వ తేదీ బుధవారం రోజు ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 5 తర్వాత వారి యొక్క లైఫ్ లో ఏం జరుగుతోంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.